హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్తున్నాం. ఈ ఆలయం కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి 75 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాల నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా పురాతన చరిత్ర గల ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఆలయం ధర్మపురి పట్టణం, జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ధర్మపురికి వెళ్తే యమపురి ఉండదు అని చాలామంది చెప్తారు. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ధర్మప్రభువు అయిన యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. ధర్మపురికి వచ్చిన భక్తులు మొదట యమధర్మరాజుకు పూజ చేసి అనంతరం విష్ణువు యొక్క ప్రధాన భక్తుడు అయిన ఆంజనేయ స్వామికి అర్పిస్తారని చెబుతారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కమాన్ ఆలయానికి వెళ్ళే ప్రధాన మార్గం. ఈ దారి గుండానే మనం ఆలయానికి చేరుకుంటాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ విష్ణువు యొక్క 4వ అవతారమైన నరసింహస్వామి దేవి లక్ష్మి యొక్క నివాసం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ చరిత్రలోనికి వెళ్తే, ఈ ఆలయం చాళుక్యుల పాలనలో నిర్మించడం జరిగింది. అనంతరం కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని విస్తరించడం జరిగింది. ఇప్పుడు మనం ఆలయం ముందరి భాగంలో ఉన్నాం. ఎడమ పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కుడి పక్కన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారు 3 రూపాలను కలిగి ఉన్నారు. మొదటిది సహజంగా కూర్చున్న భంగిమలో ఉంది. రెండవది హిరణ్యకశిపు అనే రాక్షసుడిని సంహరించిన కోపంతో కూడిన ఉగ్రరూపం ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళే ప్రధాన ప్రవేశ మార్గం ఇది. మూడవది తిరుపతిలో ఉన్నటువంటి బాలాజీ యొక్క సౌమ్య శాంతియుత అవతారం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామలతో కూడిన శ్రీ వేణుగోపాలుడి చిన్న ఆలయం కూడా ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందరి భాగం. ఆలయం పక్క నుండి వెళ్తే ఎడమవైపున స్వామివారి అద్దాల మండపం కూడా ఉంటుంది. శ్రీ స్వామివారి అద్దాల మండపం. అద్దాల మండపంలో స్వామివారు ఉయ్యాలలో సేద తీరుతూ ఉంటారు. ఈ అద్దాల మండపం చాలా సుందరంగా ఉంటుంది.
స్వామివారి రెండవ రూపమైన ఉగ్ర నరసింహ రూపం ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని సకల సౌభాగ్యాలు సంతోషాలతో పొందగలరని ఆశిస్తున్నాం.